రొయ్యలు చూసావా? చూసాను. రెండుగా కట్ చేసాం. అబ్బాయి పొత్తం తీసుకో. ఇందులోను జీలకర్ర, ఇవి వామ్ వేస్తాను. ధనియాలు, ఇది సోంపు వేస్తాను. కల్లుప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేయి. ఇదంతా రొయ్యలు వేసే. ఇప్పుడు కారం వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా చేసి, పసుపు, ఇందులో ఉప్పు వేయాలి. ఆల్రెడీ ఇందులో వేసాం కదా. వేసే కదా, అక్కర్లేదు. ఉల్లికొల్లు, ఉల్లిపాయలు వేసేస్తాం. నిమ్మరసం కూడా వేస్తాం మెల్లగా. కొంచెం కొంచెం. పకోడీ అంటే మామూలు పకోడీ కాదు మరి. అవును, మామూలు పకోడీ కాదు. ఫ్లైట్లో తింటాక బాగుంటుంది. వెళ్ళేటప్పుడు పార్సల్ కట్టిస్తాం తీసుకెళ్ళి. అలాగే ఇంటి పుట్టి కంటానండి. అదే కదా, ఫ్లైట్లో పక్కన అమ్మాయి పడ్డది అనుకో నీకు సీటు, తినిపించవచ్చు ఆవిడకి కూడా. అలాగే ఎందుకు పెడతాం, తెలియని వాళ్ళు అందరికి పెట్టేస్తామండి. ఇలా కలుపుకుని ఇలా పెట్టుకోవాలి. మనం మళ్ళీ నూనెలో ఈ పకోడీ వేసే ముందు శనగపిండి, వరిపిండి ఉంది కదా, దీంట్లో వేసి కలిపి అప్పుడు నూనెలో వేయాలి. ఓకే, అప్పుడు కరకరమాట. మళ్ళీ రొయ్యల పకోడీ చేస్తాం కదా, అవును కదా, కొల్ల రొయ్యల పకోడీ. ఈ పిండి దీంట్లో శనగపిండా మైదాపిండా? శనగపిండి. వరిపిండా? నువ్వు ఎలా చేయట్టే కాబట్టి నువ్వే చేసి కొంచెం నీళ్ళు చల్లి. కరివేపాకు వేసి ఏదిగో. ఓ పకోడీ లాగానే అంతే. జాగ్రత్త. మంట కొంచెం పెద్ద చేయి. ఒక 5 నిమిషాల నుంచి ఇగో ఈ ఖాళీ అయిపోయింది తీసే. చూసా పకోడీ అయిపోయింది. ఏం పకోడీ? ఉల్లిపాయల రొయ్యల పకోడీ. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రెండింటిని బట్టి చూస్తుంటే నువ్వు ఫ్లైట్లో స్నాక్స్ తింటాకి అందులో డబ్బులు ఎక్కువ అడుగుతారని నువ్వు పట్టుకెళ్ళిపోతున్నావు కదా. ఓకే, ఈ పచ్చిమిరపకాయలు ఇంకో దీంట్లో వేసాను ఇక్కడ. ఈ నూనెలో వేస్తాం.
ఉప్పు కొంచెం వేయి. ఆరిపోయి అబ్బాయి. ముందుగా పత్రంలో జీలకర్ర, వాము, ధనియాలు, సోంపు, కళ్ళుప్పు వేసి బాగా దంచుకుని గిన్నెలో రొయ్యలు వేసి అందులో దంచుకున్న మసాలా కూడా వేసి కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, ఉల్లికోళ్ళు, ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో శనగపిండి, వరిపిండి, కొంచెం నీళ్లు చల్లుకొని కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని వేడెక్కిన నూనెలో పకోడీ లాగా వేసుకుని వేయించుకోవాలి. ఆ నూనెలోనే పచ్చిమిరపకాయలు కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఉల్లికోళ్ళ రొయ్యల పకోడీ రెడీ.